ప్రస్తుతము బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఏం జరుగుతుంది అంటే వాళ్ళను టోటల్గా మనము సీల్ చేసేసామండి. ఇప్పుడు ఎవరినైనా అడగండి, ఏమంటే బంగ్లాదేశ్ ఒక చిన్న దేశము కదా, సో వాళ్ళ వద్ద ఇంతంత పెద్ద ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజులు ఏమిటి అంటే పూర్వీ ప్రచండ్ ప్రహార్ ఇలాంటివన్నీ ఏంటి అంటే మీరు గమనిస్తున్నారో లేదో కొత్త ట్రెండ్ అండి. మీకు బంగ్లాదేశ్ లాంటి ఒక దేశము, పాకిస్తాన్ లాంటి ఇంకొక దేశము, వీళ్లను అమెరికా చైనా లాంటి పెద్ద పెద్ద దేశాలు వాడుకోవడం. ఎందుకండి వాడుకుంటారు అంటే భారత్కు వ్యతిరేకంగా. అంటే మనము ఒక ఎమర్జింగ్ ఎకానమీ, మీకు ఎక్స్పోర్ట్స్ కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంది. సో మనము గ్లోబల్ పవర్గా అందరూ గుర్తిస్తున్నారు. ఈ ట్యాగ్ అనేది అమెరికా చైనా ఎప్పుడూ ఒప్పుకోరు. అంటే వాళ్లకు పోటీగా ఒక దేశము వస్తుంది అంటే వీళ్ళు అసలు సమ్మతించారు. ఏదో ఒక రకంగా ఒక కుట్ర పన్ని ఆ దేశాన్ని మళ్ళీ ఎలా వెనక్కి లాగాలి, ఇదే వీళ్ళ ప్లానింగ్ ఉంటుంది. కాబట్టి మనం ఏముందిలే ఆఫ్టర్ ఆల్ బంగ్లాదేశ్, ఏముందిలే పాకిస్తాన్ అనుకుంటే పొరపాటు. వెనక ఈ పవర్స్ ఉంటారు, చైనా, అమెరికా. సో ఇప్పుడు మనం ఏం చేసాం, 3 గ్యారీసన్స్ అని అంటారండి. ఆల్రెడీ మీరు బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ వీళ్ళు సిద్ధముగా ఉన్నారు. అలాగే పూర్వీ ప్రచండ్ ప్రహార్ అనబడే ఒక అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా నిర్వహించబోతున్నాం. ఇంతలో 3 గ్యారీసన్ అంటే ఏంటి, ఒక సైన్యం యొక్క మోహరింపు. ఇప్పుడు అక్కడ 100 మంది కావాలా, 150 మంది కావాలా, పెద్ద పెద్ద క్యాంపులను వేసి అక్కడ వాళ్లకు కావలసిన సరైన ఆయుధాలను ఇచ్చి టోటల్గా శత్రువుని ఆపడం. ఇలా చూసారనుకోండి, బాముని అంటారు. బాముని అంటే అక్కడ దూబ్రి అంటే మీరు ఎవరైనా అస్సాం వెళ్ళుంటే, అస్సాం మేఘాలయ సరిహద్దులు మీరు చూసారంటే చాలా విచిత్రంగా ఉంటుంది. మనము భారతీయులుగా ఇటువైపు ఉంటాము, అటువైపు చూశారు అనుకోండి, అక్కడ ప్రజలు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు అంటే ఏంటి, ఒక ఫారిన్ కంట్రీ. నవ్వుస్తుంది చూస్తే. అక్కడ ఏమో మీకు వీసా ఆఫీస్ ఉంటుంది. ఏంటండి ఇదంతా ఆలోచించాము అనుకోండి, ఒకప్పుడు అది భారతదేశమే కదా, పాకిస్తాన్ అన్నా బంగ్లాదేశ్ అన్నా మన దేశమే. అంటే మనము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళగలం. ఇవాళ విడిపోవడంతో ఒక ఫారిన్ కంట్రీలా, ఇంకా చెప్పాలంటే మీరు సరిహద్దులకు వెళ్తారండి, ఇది భారత్ అని అంటారు. తరువాత దాటితే బంగ్లాదేశ్, ఎన్నో గ్రామాలు వస్తాయి. బంగ్లాదేశ్ దాటాక మళ్ళీ భారత్. సో ఇలాంటి ఒక విచిత్రమైన మీకు ఈ సరిహద్దులు. కాబట్టి ఇవాళ మనం ఏంటి, లేదు ఇలా కాదు, ఫెన్సింగ్ వేస్తాము. ఫెన్సింగ్ కాదు, ఈ బాముని అనండి, అలాగే చోప్రా అనే ఇంకో ప్రాంతం, ఇది ఎక్కడ, వెస్ట్ బెంగాల్ వద్ద ఉంటుంది. 3వది కిషన్ గంజ్ అంటారు, ఇది బీహార్లో. సో ఎక్కడెక్కడ ఈ చోక్ పాయింట్స్ పెట్టాలో అంటే ఇన్ లేదు, అవుటు లేదు, ఎవరు అటు నుంచి ఇటు రావడానికి లేదు, ఇటు నుంచి అటు వెళ్ళడానికి లేదు. డిపోర్టేషన్ చేసి బంగ్లాదేశ్ వాళ్ళని అందరినీ కూడా వాళ్ళ దేశాలకు మనం తరిమి వేస్తున్నాం. ఇటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్. ఇదైతే దీన్నే సార్ అని అంటారు. సో ఇది ఒక పెద్ద లెవెల్లో మనం చేస్తున్నాం. కానీ ఏంటంటే మీకు అక్కడ చైనా వాడి వద్ద బంగ్లాదేశ్ ఎన్నో ఆయుధాలను, అంటే HQ-17 లాంటి ఆయుధాలను బంగ్లాదేశ్ వాళ్ళు కొంటున్నారు. అలాగే మీకు ఒక 12 కొత్త విమానాలు కావాలి. ఏమండి ఇదంతా పెట్టుకొని వీడు భారత్ను ఎదిరిస్తాడా అనిపిస్తుంది కదా, చెయ్యగలరా అంటే అలా కాదండి. వాళ్లకు ఏం కావాలో ఇవ్వడానికి ఇంకొక దేశం రెడీగా ఉంది. ఇదే మనం గమనించాలి. చైనా వాడు ఇదే పనే చేస్తున్నాడు. చూడండి, పాకిస్తాన్కి వాడు ఆయుధాలు ఇచ్చాడు, అలాగే మీకు మిజైళ్ళు ఇచ్చాడు, మీకు యుద్ధ విమానాలు ఇచ్చాడు, ఇంకా చెప్పాలంటే యుద్ధ నౌకలు కూడా, ఫ్రిగేట్స్ కూడా చైనా వాడు ఇచ్చాడు. ఎందుకు ఇస్తాడు, నువ్వు భారత్ను ఎదిరిస్తున్నావు, భారత్ మా మిత్ర దేశము, నీకు ఆయుధాలు ఇవ్వను, ఇది కదా ఉంటుంది కదా, ప్రోటోకాల్లో ఉంటుంది, వాళ్ళ అమెండ్మెంట్లో ఇవన్నీ ఉంటాయి. అయినా కూడా చైనా వాడు ఇస్తాడు, అమెరికా వాడు కూడా ఇస్తూ ఉంటాడు. ఇవాళ ఏంటి, మీకు బంగ్లాదేశ్లో CIA పూర్తిగా యాక్టివ్ అయిపోయింది. కాబట్టి రేపు అమెరికా వాడు బంగ్లాదేశ్కి ఆయుధాలు ఇచ్చినా, అందుకే అంటున్నాను, వీళ్ళేదో చిన్న దేశాలు, వీళ్ళు మనల్ని ఏం పీకగలరని అనుకోకూడదండి. వీళ్ళ వెనుక ఈ శక్తులంతా, ఈ దుష్ట శక్తులంతా ఎప్పుడూ వర్క్ చేస్తూనే ఉంటారు. సో మేజర్ డిసిషన్గా టోటల్గా బంగ్లాదేశ్ని క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ ఏంటి, సిలిగురి కారిడార్ వద్ద
మీరు పెద్ద పెద్ద డివిజన్స్ పెట్టి అక్కడ ఫెన్సింగ్ వేసి నీతో నాకు ఏ పని లేదు, లేదు నువ్వు తీవ్రవాదులను రెచ్చగొట్టాలి అనుకున్నావు అనుకో, మన ప్రాబ్లం అదే కదండి. ఇప్పుడు దీని దేశముగా చూడడానికి లేదండి. తీవ్రవాద సంస్థ ఉంది, వాళ్ళ మీద మీరు దాడులు చెయ్యాలి అంటే ముందు మనం పాకిస్తాన్ని టార్గెట్ చేస్తాం. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ వాడు ఏం ఆలోచిస్తున్నాడు, రేపు వాళ్ళు మన మీద దాడులు చేస్తే ఇది ప్రమాదం. ఎందుకంటే ఒక ప్రాక్సీ వారు మాత్రమే వాడు చేయగలడు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధము అని భారత్తో పాకిస్తాన్ చేయడము అనేది ఇంపాసిబుల్. దాంతో ఏం చేశాడు, టోటల్గా తన వద్ద ఉండే తీవ్రవాదులనంతా మీరు బంగ్లాదేశ్ వెళ్ళిపోండి, ఆ దేశ ప్రభుత్వంతో మేము మాట్లాడతాము, మహమ్మద్ యూనస్ మనవాడే. సో ఇలా చెప్పి ఈ తీవ్రవాద నాయకులతో పెద్ద లెవెల్లో మీటింగ్ పెట్టుకున్నారు. కాబట్టే మన ఫోకస్ అంతా కూడా ఇవాళ బంగ్లాదేశ్ పై ఉంది. పాకిస్తాన్ ఏమైనా తోక ఆడిస్తే డైరెక్ట్గా ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది. ఇవాళ నేను ఏమంటున్నా అంటే బంగ్లాదేశ్ విషయంలో కూడా అంటే వాడికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వాలి. నీ దేశంలో సయ్యద్ హఫీజ్కి సంబంధించిన తీవ్రవాదులు తిరుగుతున్నారు, మా రా ఏజెంట్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, సో మా ఇంటెలిజెన్స్ దాకా డేటా ఉంది. తేడా అయ్యిందంటే బంగ్లాదేశ్ మీదే యుద్ధం. ఇప్పుడు చైనా రాని, అమెరికా రాని, ఎవడైనా రాని, మేము డైరెక్ట్గా నీపై S-400 వాడతాము. నీ వద్ద ఉన్న 12 విమానాలు, అలాగే HQ-17, ఇంకా ఏవైనా కుదిరితే మిజైళ్ళు తెచ్చుకో. నువ్వు ఏమేమి ఆయుధాలను తెచ్చుకుంటావో అన్నీ తెచ్చుకో. నీకు అక్కడ ఉండే మిలిటరీ ఎయిర్ బేస్ను కూడా రెడీ చేసుకో. మేము ఇక్కడ సిద్ధముగా ఉన్నాం. మా సరిహద్దుల్లో మేము మా అస్త్ర శస్త్రాలతో రెడీగా ఉన్నాము. నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యి. నేను మాత్రము బంగ్లాదేశ్పై యుద్ధము ప్రకటిస్తాను. ఈ వార్నింగ్ అనేది వాళ్ళకి ఇచ్చేసాము అనుకోండి, వాడు చేసాక అప్పుడు చూద్దాము, ఇవాళ వరకు సరిహద్దులను మూసివేద్దాము, ఇది కదా ఆలోచిస్తున్నాం. అలా కాదండి, వాడికి ఇవ్వాల్సిన వార్నింగ్ పాకిస్తాన్ విషయంలో ఏం చేశామో అంటే ఒకటండి, ఆపరేషన్ సింధూర్ అయిన తరువాతే మోదీ గారి విషయం మాట్లాడారు. మాకు తీవ్రవాద దేశానికి తేడా లేదు, ఎటువంటి తేడా లేదు. ఇంకొక పహల్గామ్ అంటారా, పాకిస్తాన్పై యుద్ధమే, క్లియర్గా మోదీ గారు చెప్పారు. ఇప్పుడు ఇదే విషయాన్నే మన హోమ్ మినిస్ట్రీ కూడా బంగ్లాదేశ్కి చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదులు అందరూ కూడా ఇవాళ వాళ్ళ బేసెస్ను, ఒకటి ఖైబర్ పాఖ్తున్ఖ్వా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్ళిపోయారు, అక్కడ కొత్త బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. రెండవది బంగ్లాదేశ్ వైపు వాళ్ళు అంటే మనల్ని డైవర్ట్ చేయడానికి, వెనక్కి వెళ్ళిపోయారా, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల దాకా వెళ్ళిపోయారా, POK సేఫ్ అని మనం ఎక్కడ అనుకుంటామో దీన్ని మనల్ని డైవర్ట్ చేయడానికి బంగ్లాదేశ్లో కొత్త టెర్రరిస్ట్ క్యాంపులను వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఖైబర్ పాఖ్తున్ఖ్వా వద్ద మనం ఆడిన ఆట, మీకు 122 సైనికులు, పాకిస్తాన్ సైనికులను తాలిబాన్ వాళ్ళు పట్టుకొని బట్టలు ఊడదీసి మీకు నడి వీధిలో నడిపించడము అనేది మీకు ఎలాంటి ఒక వ్యవహారమో చూడండి. పాకిస్తాన్ చాలా పవర్ఫుల్ అనుకున్నారు, ఆఫ్ఘనిస్తాన్ ముందు నిలబడలేకపోయారు, ఇంతమంది సైనికులు కూడా సరెండర్ అయిపోయారు. ఇదే పరిస్థితే బంగ్లాదేశ్లో కూడా మనం తీసుకురావాలి. అంటే వాళ్ళ సైనికులు భారత్ అంటే, ఇండియన్ ఆర్మీ అంటే వణికిపోయేలా ఉండాలి. మహమ్మద్ యూనస్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు మ్యాప్లో. అంటే వాడి మ్యాప్లో మన 7 రాష్ట్రాలను కలిపి వాడు పాకిస్తాన్ జనరల్కి ఇస్తున్నాడు. అంటే వాడిని ఏం చెయ్యాలి? అసలు ఈ బంగ్లాదేశ్ లాంటి దేశాలను చిన్న దేశమే కదా అని చెప్పి మనం విడిచిపెట్టాలా? నాకైతే అలా అనిపించడం లేదు. ఎలా కొట్టాలో కొట్టాలి, వాడికి ఎలాంటి హెచ్చరిక ఇవ్వాలో ఇవ్వాలి. చిన్న పొరపాటైనా పెద్ద శిక్షే పడాలండి. అలాంటి ఒక సిట్యువేషన్ బంగ్లాదేశ్ విషయంలో కూడా మనం క్రియేట్ చేయాలని నాకైతే అనిపిస్తుంది. మరి మీరు ఏం ఆలోచిస్తున్నారు? 3 గ్యారీసన్స్ సరిపోతాయని మీకు అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.